అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. రాజకీయాలంటే మామూలుగా ఏదో మనం ఓ ప్రాంతానికి లేకపోతే దేశానికి పరిమితం కాదు. ఈ రాజకీయం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళు ప్రతిదాన్ని ఆ కళ్ళు అంటే చూసే కళ్ళబట్టి ఉంటుంది అంటారు కదా, అట్లాగా ఈ అన్నిటినీ రాజకీయం చేయడం అనేది ఈ మధ్య బాగా పరిపాటు అయిపోయింది. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ మధ్య మనకి ఏమైందంటే, ఈ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి ఈ షామా మహమ్మద్ ఒక క్రికెటర్ ఎవరు సఫ్రాజ్ ఖాన్ని దాంట్లో స్క్వాడ్లో చెయ్యలేదు అనేటువంటి దాన్ని చేసి ఒక పెద్ద ఇది చేసి అది కాంట్రవర్షియల్ బీజేపీ ఇట్లా మొత్తం అంతా చేసి దీన్ని ఒక విధమైనటువంటి వచ్చిన డిబేట్గా చేసేటట్టు చేసింది. అఫ్కోర్స్ అవతల వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు, భారతదేశం టీంలో ఆల్రెడీ ఇద్దరు అంటే నేమ్ కింద చెప్పుకోవడం కానీ సామాజిక కానీ వాళ్ళు ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. దీంట్లో రాజకీయం ఏమీ లేదు. వాళ్ళ యొక్క దీన్ని బట్టిను టీంలో ఇప్పుడు చాలామంది ఉంటారు, కానీ సెలెక్ట్ చేయాల్సిన ఎంతమంది 15 మందినే స్క్వాడ్, ఆడేవాళ్ళు ఎంత 11 మంది. సో వాళ్ళ ఒక దాంట్లో ఆడిన వాళ్ళు ఇంకో దాంట్లో కూడా ఆడలేకపోవచ్చు. సో ఇలాంటివన్నీ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేస్తారు, అంతేగాని దీంట్లో రాజకీయం చేసేది ఏమీ లేదని బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ గంభీర్ని వీళ్ళని అంత కొంత క్రిటిసైజ్ చేయడం ఇదంతాను ఒక చిన్న పనిగా పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏదో దాన్ని రాజకీయం చేసి ముందరికి రావడం అనేటువంటి విషయాన్ని. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? షామా మహమ్మద్ ఇట్లాంటి మిత్రులుంటే కాంగ్రెస్కు శత్రువుల అవసరం లేదు. అంత గొప్ప మిత్రుడు. ఆమెను స్పోక్స్ పర్సన్గా ఎట్లా చేశారో అర్థం కావట్లేదు. బేసిక్గా మొదటి నుంచి ఈ రకమైన కామెంట్లే చేస్తూ ఉన్నది. అంటే చాలా వన్ సైడెడ్ కమ్యూనల్ కామెంట్స్కు ఆమె ఫేమస్. ఇంకొక క్రికెటర్ ఎవరో అతని మీద ఫ్యాట్గా ఉన్నాడనో ఏదో కామెంట్ చేసింది. ఇప్పుడేమో ఇతన్ని ఎందుకు తీసుకోలేదు, రోహిత్ శర్మ ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకోలేదు, అది రిలీజన్ కారణమా అని ఆమెన్నది ఓవైసీ కూడా అన్నాడు. కాంగ్రెస్ ఒకటి ఆలోచించుకోవాలి, ఫండమెంటల్ కమ్యూనల్ మైండెడ్ ముస్లిం లీడర్స్ను దగ్గర పెట్టుకున్నంత వరకు కాంగ్రెస్ నష్టపోతుంది. ఇటువంటి వీళ్ళ ఈ అట్టరెన్సెస్ వలన ఇంకా హిందూ ఓట్ ఎగెనిస్ట్గా కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న ముస్లిం లీడర్స్ ఒరిజినల్గా కూడా లిబరల్ మైండెడ్ సెక్యులర్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఉండబట్టి అది బ్రాడర్ ఇమేజ్ ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడింది. రాహుల్ గాంధీ చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అంటే, ముస్లింల తరఫున వకాల్తా పుచ్చుకున్నప్పుడు బ్రాడర్ సెక్యులర్ అజెండాతో పోవటంలే, సెక్టేరియల్ కమ్యూనల్ ఇస్లామిక్ అజెండాతో ముందుకు పోతూ ఉన్నాడు. ఏదో పోయి అక్కడ కేరళలో అది వయనాడో ఎక్కడో పోటీ చేసినా, తను మాట్లాడినా, తన చుట్టూ ఉన్న ఇటువంటి వాళ్ళు మాట్లాడినా, ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ డివిజివ్ కమ్యూనల్ కామెంట్స్ చేయటం వలన నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇట్లాంటి మిత్రులు ఉన్నప్పుడు ఇంక కాంగ్రెస్ పార్టీకి సపరేట్గా శత్రువులు అవసరం లేదు. అది ఏ రోజు త్వరగా రియలైజ్ చేసుకుంటే ఆ రోజు బాగుపడుతుంది కాంగ్రెస్కు ఒక బేస్ ఒకటి క్రియేట్ చేశారు. మిసెస్ గాంధీ కానీ అంతకుముందు కానీ నెహ్రూ కానీ ఫార్వర్డ్ కాస్ట్, దళిత్, ముస్లిం, బట్ నాట్ దిస్ టైప్ ఆఫ్ ఏ ముస్లిం లీడర్. ఉన్న లీడర్లందరూ కాస్త బ్రాడ్ మైండెడ్, సెక్యులరు, అకామిడేటివ్. అట్లా కాకుండా ఈ షామా మహమ్మద్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈ క్రికెట్ టీమ్ కాంపోజిషన్లో కూడా మీరు
కమ్యూనల్గా ఉన్నారని అక్యూజ్ చేస్తూ ఉంటే విచ్ ఇస్ 100% రాంగ్. ఎటువంటి మెసేజ్ పార్టీ పంపిస్తూ ఉన్నది? ఐ థింక్ ఇట్స్ అట్టర్ నాన్ సెన్స్ అండ్ షీ విల్ బీ ఏ బిగ్ లయబిలిటీ టు కాంగ్రెస్ అండ్ హీ ఈజ్ నాట్ రియలైజింగ్ ఇట్. అండ్ కాంగ్రెస్కి ఇంకా ఫ్యూచర్ ఇటువంటి వాళ్ళు లేకుండా చేసేటటువంటి అవకాశం గట్టిగా ఉన్నది. అది నా భావం. బాగా విశదీకరించారు, తేటతెల్లపరిచారు. నమస్కారం.